కేసినేని ట్రావెల్స్ వివాదం ముదురుతోంది. తమకు జీతాలు ఇవ్వకుండా అర్ధాంతరంగా కంపెనీ మూసేస్తున్నట్టు ప్రకటిస్తే ఎలా అంటున్నారు ఉద్యోగులు. 3 నెలల జీతాలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ కనీసం ఈఎస్ఐ పీఎఫ్ కూడా కట్టడం లేదంటున్న ఉద్యోగులతో మా ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్. కేసినేని ట్రావెల్స్ బస్సుని నిలుపుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. గత 2-3 రోజులుగా కూడా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. అయితే కేసినేని ట్రావెల్స్ సిబ్బంది మాత్రం మాకు జీతాలు 8 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదని చెప్తున్నారు. సడన్ గా ఇలా బస్సులు గనక ఆపివేస్తే మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. జీతాలు ఇవ్వకుండానే 3 నెలల జీతం ఇచ్చామంటూ వార్తలు రావటం మా అందరికీ కూడా చాలా బాధ కలిగిస్తోంది. మా జీతాలు ఇప్పటి వరకు కూడా చెల్లించలేదంటూ వీరందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కేసినేని ట్రావెల్స్ సిబ్బంది అందరూ కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎలా చెప్పండి సార్, ఏమైంది? మీ జీతాలు ఇప్పటి వరకు రాలేదు, మీరు 8, 9, 10 నెలలు కూడా రావాల్సిన వారు ఉన్నారు అని అంటున్నారు. అయితే 3 నెలల జీతం ఎక్స్ట్రా ఇచ్చామని చెప్పి అంటున్నారు కదా, దీని మీద మీరు ఏం చెప్తారు? ఏం ఇవ్వలేదమ్మా, మాకు 10 నెలల జీతాలు రావాలి. మొన్న మార్చి 29 బళ్ళు ఆపేశారు. బళ్ళుది పక్కన పెట్టమన్నారు, పెట్టేశాం. ఇదిగో మీకు 2-3 రోజుల్లో ఒక 2 జీతాలు వేస్తామని చెప్పారు. జీతాలు వేసి 15వ తారీఖు మొత్తం మీకు అన్న పైసలతో సహా క్లియర్ చేసేస్తామన్నారు. ఇంతవరకు ఏమి సమాధానం లేదు. మేము 2-3 రోజులకు ఒకసారి అడుగుతున్నా, ఒక ఫోన్ కానీ ఒక ఏమి కానీ వాళ్ళ సమాధానం లేదు. 17వ తారీఖు డేట్ పెట్టారమ్మా. మొన్న వెళ్ళి 10వ తారీఖు అడిగితే 17వ తారీఖు రండి ఆఫీస్కి అని చెప్పారు. 17వ తారీఖు ఈరోజు వస్తే ఆఫీస్ గారు పోలీసు వాళ్ళని పెట్టి ఎవరో రావట్లేదు, వస్తే లోన్ అయిపోతాం కొట్టేస్తామని వాళ్ళు సమాధానం చెప్పి మమ్మల్ని ఆఫీస్ లోన్కి వెళ్ళనివ్వకుండా మమ్మల్ని ఇబ్బంది చేసి ఆపారమ్మా. ఆపితే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం చెట్టు దగ్గర. కల్పించాలి మాకు. మొత్తం మా భార్య పిల్లలు అందరూ రోడ్డుని పడ్డాం. మాకు ఇంటెత్తులు కానీ కిరాణా కొట్లో కానీ పాలకి అన్నిటికి ఉపాధి కల్పించాలి. అదేమ్మా మాకు చెప్పాలి. ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మరి 9 నెలలుగా కూడా జీతాలు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. నేను కంపెనీలో 12 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. నాకు 10 నెలల నుంచి శాలరీ రాలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదన్నమాట, ఆపేస్తున్నామని. అలా చెప్పకుండా ఒకేసారి అర్ధాంతరంగా ఆపేసి మమ్మల్ని రోడ్డుని పడేశారు. మాకు 10 నెలలు శాలరీ ఇస్తూ మాకు ఉపాధి కల్పించమని మన ఎంపీ గారిని నేను హృదయపూర్వకంగా అడుగుతున్నాను. డిమాండ్ కాకుండా హృదయపూర్వకంగా అడుగుతున్నాను, మాకు ఉపాధి కల్పించండి. ఎందుకంటే మా బ్రతుకులన్నీ రోడ్డు మీద పడిపోయినాయి. దగ్గర 1000-15 మంది వర్కర్స్ ఉన్నామండి. అందరూ వర్కర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, రోడ్డును పడిపోయామండి. మాకు ఉపాధి కల్పించమని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము. అందరికీ మరి పిఎఫ్లు ఈఎస్ఐలు అవన్నీ ఉన్నాయా? లేదు మేడం, అసలు ఇంతవరకు ఏమి లేదు. అసలు పిఎఫ్ వేయట్లేదు. ఈఎస్ఐ సంవత్సరం పెట్టి కడతలేదు. ఈఎస్ఐ ఆఫీస్కి వెళ్తే మీ డబ్బులు లేవు, ఏం చూడమని చెబుతున్నారు వాళ్ళు. పిఎఫ్ కడతలేదు, ఏం లేదు. 29వ తారీఖు చెప్పి 30వ తారీఖు బళ్ళు బెంగళూరులో పెట్టండి అన్నారు. బెంగళూరు పెట్టొచ్చాము. పెట్టొచ్చిన తెల్లారని చెప్పారంటే రేపు కానీ వెళ్ళిన కానీ 2 కార్లు వేస్తాం, మీరు ఎక్కడ ఉద్యోగాలు చూసుకోవద్దు, మళ్ళీ మనమే తిప్పుదాము, 10 రోజులు 4 రోజులు ఓపి పట్టండి అని చెప్పి క్లోజ్ చేయాలని అడిగితే 2000 రూపాయలు అడుగుతున్నారు. క్లోజ్ చేయాలంటే 2000 సమాధానం లేదు. ఏదన్నా అడిగితే డబ్బులు ఎంత ఇస్తావు అదే మాట్లాడతారు. గణేష్ 2000 రూపాయలు తీసుకొని సంతకం పెట్టి కాగితం ఇస్తున్నారు పిఎఫ్ క్లోజ్ చేసుకోవడానికి. మేము ఎక్కడ తెచ్చిచ్చాం మేడం? పిఎఫ్ అంటే 500 కట్ చేస్తారండి. ఆ 500 రూపాయలు కూడా మా డబ్బులే ఇచ్చేది, వాళ్ళే ఎక్స్ట్రా చేసి వాళ్ళే మీకు అందించాలంటే 2000 రూపాయలు కట్ చేయాలని డబ్బులు ఇవ్వాలండి. అతనికి మేనేజర్ గుమ్మస్తాకి ఇవ్వాలంటే ఏ ఒక్క వస్తువు కంప్యూటర్లో కొట్టాలంటే డబ్బులు ఎంత ఇస్తావు అది మాట్లాడు. లేకపోతే పో బయటికి పో అంటారు. ఇంతవరకు మా జీతాల సమాధానం లేక పిఎఫ్ లేదు, ఏమీ లేదు. అలాగే వీళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క ఏది కావాలి అన్నా సరే లంచం పెట్టాలంటున్నారు. అలాగే వీరందరికీ కూడా మద్దతు తెలియజేయడానికి సిపిఎం సిపిఐ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి విచ్చేశారు. సార్ చెప్పండి, వీరందరికీ సంబంధించి మీ తరఫు నుంచి ఎలా పోరాటం చేయబోతున్నారు? ఉపాధి సౌకర్యాలు కల్పించకపోయినట్లయితే యాజ్ ఏ పార్లమెంటు సభ్యుడిగా నువ్వు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీకున్న పలుకుబడిని, నీకున్నటువంటి పట్టుని తెలుగుదేశం పార్టీలో, అధికార పార్టీలో, ముఖ్యమంత్రి దగ్గర నీకున్నటువంటి పట్టును ఉపయోగించి, నీకున్నటువంటి ప్రెస్టీజ్ను ఉపయోగించి ఖచ్చితంగా వెళ్ళి ఆర్టీసీలో జాయిన్ చేసేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే నిజమైనటువంటి న్యాయం జరిగినట్టు అవుతుందని చెప్పనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. వీళ్ళు 7 నెలలు 5 నెలలు ఇలా జీతాలు ఇవ్వాలని చెప్పి యాజమాన్యం చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తోంది. కెమెరామెన్ ఎస్బి శ్రీనివాస్ తో స్వప్న, ఎన్టీవీ విజయవాడ నుంచి.